అయితే లక్షల ఓట్ల మెజారిటీ తోటి చాలా స్థానాల్లో ఉండగా తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్ తర్వాత ఇక్కడ మెదక్ సంబంధించి అంటే తక్కువ అంటే హెడ్జ్లో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఏది ఏమనేప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి గతంలో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 8 సీట్లకు పుంజుకుంది. తర్వాత గతంలో 3 సీట్లతో పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 8 సీట్లకు వచ్చేసింది. అయితే ఎవరైనా కానీ డబుల్ డిజిట్ దాటుతామని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే అది జరగకుండా సగం అంటే భారతీయ జనతా పార్టీ సగం తర్వాత ఇక్కడ కాంగ్రెస్కి సగం వచ్చింది. అయితే నేను 13 సీట్లు గెలుస్తా 15 సీట్లు గెలుస్తా అని చెప్పినటువంటి బీఆర్ఎస్ మొత్తం కూడా చెతికిల పడిపోయి ఒక్క సీటు కూడా గెలవకుండా సున్నాతోటి మొత్తం మీద పెద్ద గుండు సున్నా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసీఆర్ కేటీఆర్ అహంకారానికి ఇది మొత్తం కూడా ప్రజలు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అంటూ చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అయితే గతం చెప్తా ఉన్నారు అంటే తప్పుదారి వేసేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చేసిండ్రు 6 నెలల్లో మొత్తం కూడా అంత తేలిపోతుందని చెప్పిండ్రు. అయినా కానీ అక్కడ బీఆర్ఎస్ అంటే అక్కడ కేసీఆర్ కానీ తర్వాత అక్కడ కేటీఆర్ మాటలు కానీ ఎట్టి పరిస్థితుల్లో జనం నమ్మేటువంటి పరిస్థితి లేనట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. తర్వాత చాలా చోట్ల అంటే ఒక్కొక్క చోట కాంగ్రెస్ పార్టీ ఒక్కో చోట భారతీయ జనతా పార్టీ ఆధిక్యం కనబరుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తాం. ఇక మహబూబ్ నగర్ లో మాత్రం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. 3000 ఓట్ల పైచిలుకు తేడాతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించినట్టు వార్తలు మాత్రం వస్తా ఉన్నాయి. మెదక్ లో కూడా హోరాహోరీ ఉన్నప్పటికీ స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కంప్లీట్ గా ఆధిక్యం దిశగా ముందుకు సాగుతా ఉన్నారు. అత్యధిక ఆధిక్యం మాత్రం నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి 5 లక్షల పైచి